ఇలా గుజరాత్లో ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం చెప్పిస్తలేరు, మార్వాడీలు ఎవరు దోచుకుంటున్నారు. हम मारवाड़ी समाज की सेवा के लिए, रक्षा के लिए यहाँ पर बैठे हुए हैं। कोई भी हमारे मारवाड़ी समाज या राजस्थानी समाज या गुजराती समाज के ऊपर अगर उंगली भी उठाएगा तो उसका परिणाम उसको भुगतना पड़ेगा। హాయ్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. తెలంగాణలో ఇంతకాలం సైలెంట్గా సీక్రెట్గా ఉన్న ఓ చర్చ ఇప్పుడు బహిరంగంగా చాలా బలంగా వినిపిస్తుంది. అదే మార్వాడి గో బ్యాక్. ఈ నినాదం వెనుక ఉన్న ఆవేదన ఏమిటి? తెలంగాణలో దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలపై ఈ వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది? ఇది ఒక నిర్దిష్ట వర్గం ఆవేదన, లేక నిజమైన సామాజిక సమస్యనా? అసలు ఈ మార్వాడీలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారిని వెళ్ళగొడితే తెలంగాణలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నమే ఈ కథనం. ఇవాళ మనం బర్నింగ్ ఇష్యూలోకి వెళ్దాం. మార్వాడి గో బ్యాక్ తెలంగాణలో ఎందుకు మొదలైంది? గొడవ అసలు ఎక్కడ ప్రారంభమైంది? మార్వాడీలు తెలంగాణలోనే కాదు, చాలా రాష్ట్రాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూ పాతుకుపోయారు, స్థానికులుగా స్థిరపడిపోయారు. మరి ఇప్పుడు ఈ నినాదం వెనుక ఉన్న ఆవేదన ఏమిటి? తెలంగాణలో దశాబ్దాలుగా వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలపై ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? మార్వాడీలు మన గల్లీ నుంచి మెయిన్ రోడ్ వరకు ఎక్కడ చూసినా మనకు చాలా చోట్ల వీరికి సంబంధించిన షాపులు కనిపిస్తుంటాయి. ఇంటికి సంబంధించిన ఉప్పు, పప్పు నుంచి ట్యాప్లు, ప్లాస్టిక్ బకెట్ల వరకు ఏ దుకాణం చూసినా వీళ్ళదే, ఏ వ్యాపారం చూసినా వీరే. అంతలా ఇక్కడ బిజినెస్ లో పాతుకుపోయారు. అయితే మార్వాడీలపై కాస్త వ్యతిరేకత అయితే ఉంది. అది కొన్ని సందర్భాల్లో బయటపడుతూ ఉంటుంది. అలాగే ఒక పార్కింగ్ విషయంలో మార్వాడి వ్యాపారులకు స్థానిక వ్యక్తికి మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మార్వాడి గో బ్యాక్ నినాదం వచ్చింది. అంతే వేగంగా అది వైరల్ అయింది. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే భావం ఏదో ఒక రోజు రాత్రికి రాత్రి మొదలైంది కాదు. దీనికి బలమైన ఆర్థిక, సామాజిక కారణాలున్నాయి. స్థానిక వ్యాపారులు తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు, గల్లా వ్యాపారం, ఫైనాన్స్, కన్స్ట్రక్షన్ వంటి రంగాల్లో మార్వాడీల ప్రాబల్యం పెరుగుతోందని, దీనివల్ల స్థానిక వ్యాపారులకు పోటీ ఇవ్వడం కష్టమవుతోందని వారు చెబుతున్నారు. స్థానికుల ఆరోపణల ప్రకారం మార్వాడీలు తమ సమాజ లోపాల బలమైన నెట్వర్క్ ఉందని, వారికి మంచి ఆర్థిక పరమైన సపోర్ట్ కూడా ఉంది. ఒక వ్యాపారికి అవసరం వచ్చినప్పుడు తమ కమ్యూనిటీ లోపలే సులభంగా తనకు కావాల్సిన పెట్టుబడిని, మూలధనాన్ని సమకూర్చుకుంటారు. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుంటారు. తద్వారా తక్కువ లాభంతో ఎక్కువ వ్యాపారాన్ని చేసి ముందుకు వెళ్ళగలుగుతున్నారు. దీనికి తోడు వారి వ్యాపార విధానాలు వారసత్వంగా వస్తున్న నైపుణ్యం స్థానికులకు ఒక సవాలుగా మారింది. ఫలితంగా స్థానిక వ్యాపారులకు తమ వ్యాపారాలను నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. అంతేకాదు ఆర్థికంగా కూడా స్థానిక వ్యాపారాలు బలహీనపడుతున్నారు. ఈ నిస్సహాయత, అసంతృప్తి క్రమంగా మార్వాడి గో బ్యాక్ అనే నినాదంగా రూపుదిద్దుకుంది. అంతేకాకుండా కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ సమస్యను తమ ప్రసంగాల్లో ప్రస్తావించడంతో దీనికి రాజకీయ రంగు అంటుకుంది. రాష్ట్రంలో రాజకీయ అధికార మార్పు నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఆర్థిక కారణాలతో మొదలైన ఈ ఆవేదనకు ఇప్పుడు సామాజిక, రాజకీయ కోణాలు కూడా తోడయ్యాయి. దీనివల్ల సమస్య మరింత జటిలమవుతోంది. మన గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాత్లో ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు, మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం చెప్పిస్తలేరు, మార్వాడీలు ఎవరు దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటున్నారు. कि ये जो मारवाड़ी समाज है ना, ये जो राजस्थानी समाज, ये जो गुजराती समाज है ना, यहाँ लोग कई वर्षों से तेलंगाना में रहते हैं. इनके बाप दादाओं का जन्म भी यही तेलंगाना में हुआ. इन्हीं की वजह से, इनके बिजनेसों की वजह से तेलंगाना को रेवेन्यू मिलता है. क्योंकि हम मारवाड़ी समाज की सेवा के लिए, रक्षा के लिए यहाँ पर बैठे हुए हैं. कोई भी हमारे मारवाड़ी समाज या राजस्थानी समाज या गुजराती समाज के ऊपर अगर उंगली भी उठाएगा तो उसका परिणाम उसको भुगतना पड़ेगा. हम सबको जेल भेजेंगे जो मारवाड़ी समाज, राजस्थानी समाज, गुजराती समाज के खिलाफ में अगर कोई भी बात करेगा
तो उसको 100% जेल जाना पड़ेगा। ఒక వర్గం ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్య బద్దమే కానీ ఒక వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలని డిమాండ్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై మరింత లోతుగా వెళ్లాలంటే మనం వారి చరిత్రను కూడా అర్థం చేసుకోవాలి. అసలు ఈ మార్వాడీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు? వీరికి వ్యాపారం నేర్పింది ఎవరు? ఎక్కడ చూసినా వీళ్ళ షాపులే ఎందుకు కనిపిస్తాయి? మార్వాడీలు చేసే బిజినెస్ తెలంగాణ వ్యాపారులకు రాదా? మార్వాడీల వలసలు దాదాపు 500 సంవత్సరాల నాటివి. రాజస్థాన్లో మార్వార్ ప్రాంతం నుంచి వచ్చిన వీరు మొఘలాయులు బ్రిటిష్ కాలం నాటికే దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. హైదరాబాద్కు వీరు ముఖ్యంగా నిజాం పాలనలో వచ్చారు. నైపుణ్యం కలిగిన వర్తకులు, నమ్మకమైన అప్పులిచ్చేవారిగా మార్వాడీలకు పేరుండేది. నైజాం ప్రభుత్వానికి కూడా వారు రుణాలను ఇచ్చేవారని చరిత్ర చెబుతుంది. అప్పట్లో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు అంతగా లేకపోవడంతో వీరు తమ వ్యాపార అనుభవాన్ని, మూలధనాన్ని ఉపయోగించి ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర పోషించారు. ధాన్య వ్యాపారం, ఫైనాన్స్, వస్త్రాలు వంటి రంగాల్లో క్రమంగా తమ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నారు. వారి వ్యాపార విజయానికి ప్రధాన కారణాలివే. ఎంత కష్టమైన పనైనా వీరు గంటల తరబడి పనిచేయడానికి వెనకాడరు. తమ వ్యాపారాలపై పూర్తి ఏకాగ్రతతో ఉంటారు. తమ కమ్యూనిటీలో ఒకరికొకరు సహాయం చేసుకునే సంస్కృతి వారిలో బలంగా ఉంది. ఒక వ్యాపారానికి ఇంకొకరు మద్దతుగా ఉంటారు. అంతేకాదు వీరికి ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా ఎక్కువ. ఖర్చులను తగ్గించుకొని లాభాలను మళ్లీ వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టే విధానం వారిని ఆర్థికంగా బలోపేతం చేసింది. తక్కువ లాభం, తక్కువ వ్యాపారం వీరి ప్రధాన సిద్ధాంతం. తక్కువ లాభంతో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవడం వారి వ్యాపార విధానం. ఈ లక్షణాలు మార్వాడీలు భారతదేశంలో ఎక్కడ స్థిరపడినా తమ వ్యాపారాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడ్డాయి. తరతరాలుగా ఈ వ్యాపార నైపుణ్యాన్ని తమ పిల్లలకు నేర్పిస్తూ వచ్చారు. ఈ రోజు వారు కేవలం సాంప్రదాయ వ్యాపారాలకు పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ ఆధిపత్యమే ఇప్పుడు వారిపై వ్యతిరేకతకు కారణమవుతుంది. వందల ఏళ్లుగా మార్వాడీలు ఇక్కడ పాతుకుపోయారు. మనలో ఒకరిగా కలిసిపోయారు. మరి వారిని ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళమడం కరెక్టేనా? అందరినీ వెళ్ళగొట్టడం సరైన మార్గమా? మార్వాడీలను సాగనంపితే భారీ నష్టం తప్పదా? మరి సమస్యకు పరిష్కారం ఏంటి? ఒక సామాజిక వర్గాన్ని బలవంతంగా వెళ్లగొట్టాలని డిమాండ్ చేయడం కేవలం ఆర్థిక పరమైన అంశం కాదు. ఇది చట్టపరంగా, సామాజికంగా, ఆర్థికంగా చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి దేశంలో ఎక్కడైనా నివసించే, వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది. కనుక ఒక వర్గాన్ని వెళ్లగొట్టడం సాధ్యం కాదు. ఒకవేళ అది సాధ్యమైతే ఈ పరిణామాలు దారుణంగా ఉంటాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మార్వాడీలు భారీగా దోహదపడుతున్నారు. వారి వ్యాపారాలు మూతపడితే వేలాది మందికి ఉద్యోగాలు పోతాయి. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, హోల్సేల్ మార్కెట్లో భారీ శూన్యత ఏర్పడుతుంది. అంతేకాదు పెట్టుబడులపై ప్రభావం కూడా పడుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన ఇతర రాష్ట్రాల విదేశీ పెట్టుబడిదారులు భయపడి వెనక్కి వెళ్తున్నారు. ఇది తెలంగాణ ఆర్థిక పురోగతికి అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాదు ఇది వివిధ సామాజిక వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచి శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తుంది. మరి వారి వ్యాపారాలను స్థానిక తెలంగాణ వారు చేయగలరా అనే ప్రశ్నకు సమాధానం కూడా అంతే క్లిష్టంగా ఉంటుంది. తెలంగాణ యువతలో ప్రతిభకు కొరత లేదు. కానీ తరతరాలుగా వ్యాపారాలు నిర్మించుకున్న వారి సామర్థ్యంతో పోటీ పడాలంటే బలమైన ఆర్థిక వనరులు, నైపుణ్యం, నెట్వర్క్ అవసరం. ఈ సమస్యకు పరిష్కారం ఒక వర్గాన్ని బయటకు పంపడం కాదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. వాటితో పాటు స్థానిక వ్యాపారులకు కూడా మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వం స్థానిక యువ పారిశ్రామికవేత్తలకు తక్కువ వడ్డీకి రుణాలను ఇవ్వాలి. వ్యాపార శిక్షణ, మార్కెటింగ్ సహాయాన్ని అందించాలి. వ్యాపారంలో అనైతిక పద్ధతులు పాటించకుండా ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేలా నియమాలను కఠినతరం చేయాలి. ఇతర వర్గాల వ్యాపారుల నుంచి స్థానిక వ్యాపారులు అనుభవం, నైపుణ్యం నేర్చుకోవడానికి ప్రోత్సాహకాలను ఇవ్వాలి. అయితే అందరినీ కలుపుకొని పోవడమే అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి నిజమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. మార్వాడీ గో బ్యాక్ అనే నినాదం కేవలం ఒక భావోద్వేగ ప్రకటన కాదు. దాని వెనుక ఆర్థిక, చారిత్రక, సామాజిక కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఒక సమస్యను పరిష్కరించడానికి ఒక వర్గాన్ని పూర్తిగా బహిష్కరించడం అనేది పరిష్కారం కాదు. సమాన అవకాశాలు, ప్రభుత్వ మద్దతు, వ్యాపారంలో నిష్పక్షపాత విధానాలను ప్రోత్సహించడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అన్ని వర్గాల వారు కలిసి పనిచేయడం అవసరం. ఇది ప్రజలందరి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది.